హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. మనం హిందువులందరము వినాయక చవితి అంటే వినాయకుడి ప్రతిమ తెచ్చుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాము. అలాగే ఇంట్లో కాకుండా బయట మండపాలు ఏర్పాటు చేసి వీధికి ఒకటి ఏర్పాటు చేసి చాలా ఘనంగా పూజ చేసుకుంటాము. అలాగే నైవేద్యాలు అన్నీ పెడతాము. ఇంకా 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరు ఇష్ట ప్రకారంగా నిమజ్జనం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ నిమజ్జనం దగ్గరకు వచ్చేసరికి నిమజ్జనం సరిగా చేయకుండా అరాకొరా చేయకపోవడం వల్ల ఇటు పురాణ పరంగా ఎత్తుకుంటే దేవుళ్ళ నిన్నటిదాకా పూజించిన దేవుణ్ణి ఈరోజు ఇలా పడేస్తే ఎలా చెప్పండి, వాళ్ళ ఆగ్రహానికి గురవుతాము. అలా కాకుండా వాటర్ పొల్యూషన్ కూడా వస్తుంది. అందుకే గణేశుని శాశ్వతంగా మన పద్ధతి ప్రకారంగా నిమజ్జనం చేశామనుకోండి, అంటే పూర్తిగా బొమ్మ నీటిలో మునిగిపోయేలాగా నిమజ్జనం చేయాలి. నీటిలో మునగడం అంటే మనం గంగమ్మలో గణేశుని వేస్తున్నామంటే ఆయన తల్లి ఒడిలోకి ఆయన చేర్చినట్లు. అలా మనం చేశామనుకోండి, గణేశుని కృపకి పాత్రలం అవుతాము. ఆయన మనకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగిస్తాడు. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.